మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రశ్న, నిన్నటి కరెంటు ఛార్జీలు పెంపు భారం వైకాపాదా తెలుగుదేశం పార్టీదా? గతంలోనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కరెంటు ఛార్జీలు పెంచే సమస్య లేదంటున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఈ మాట కట్టుబడి ఉంది. తద్వారా గతంలో జరిగినటువంటి అవకతవకలపైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేయబోతున్నారు. ఆ కమిషన్ నుంచి తప్పించుకోవడానికి కోసం ఇది ఒక నాటకంలో భాగంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజలు కానీ ప్రత్యేకంగా రైతులు కానీ అందరూ గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోను ఏ విధంగా చెప్పారో అదే విధంగా అమలు చేసి కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. ఇదే మాట మీద ప్రభుత్వం నడుస్తుంది కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా. ఈ బూట కప్పు తప్పుడు మాటలను విని మళ్ళా మోసపోకూడదని మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ 6 నెలల్లో ఏ రోజు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీల పెంపుపైన ఆలోచన చేయలేదు, చేసే ఆలోచన కూడా లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే 2019కి ముందు 24 తర్వాత కరెంట్ ఛార్జీల వ్యత్యాసము 3 to 4 times. మాకందరికి 600 వస్తుంది ఇంటికి. ఈరోజు 1800 2000 కడుతున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఒక్కరు కావాలంటే బిల్లులు మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందే చెప్పినట్లు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇండియాలోనే చెప్పుకోదగ్గ నిజాయితీ పరులైన నాయకులు మొరార్జీ దేశాయ్ గాని, వాజ్పేయి గారు గాని, అబ్దుల్ కలాం గాని, మన్మోహన్ సింగ్ గారు గాని ఎవరు చెప్పుకున్నట్టు గొప్పగా నేను అతి మంచోన్ని, అతి నిజాయితీ పని చెప్పుకోవడం ఎంత నిజమో ఈ కరెంట్ ఛార్జీల మీద వైఎస్ఆర్ పార్టీ చేసిన యాగి కూడా అంతే నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీ పరుడో ప్రపంచానికే తెలుసు. ఆయన భ్రమలో బతుకుతూ అదేనేమన్నారంటే ఆయన ముందే చెప్తా ఉన్నారు, ఆత్మలతో మారుతాను ఇంకోటి అని. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ఈయన 5 ఏళ్ళు మనల్ని పరిపాలించినాడా? భ్రమలో బతుకుతూ ప్రజలు కూడా ఒకసారి భ్రమపడినారు, ఓట్లు వేశారు, ఇంకా అదే భ్రమలో ఉన్నారని. వైకాపా ప్రభుత్వ రాష్ట్రాలతో నిరసన కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉందా లేదా? పూర్తిగా ప్రజల మద్దతు అయితే లేదు. వారు గతంలో చేసిన అక్రమాల నుండి, అన్యాయాల నుండి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏది కాదు. గతంలో ఎన్నోసార్లు అనేక రకాల పన్నుల భారాన్ని పెంచి ప్రజలపైన మోపినందుకు గాను నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు అతికిస్తే నువ్వే మా ద్రోహి అని చెప్పి తరిమి కొట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా వేరే గత్యంతరం లేక ఉన్న కార్యకర్తలు క్యాడర్ ఎక్కడ దెబ్బతింటుందో అని వాళ్ళ కోసం ఇలాంటి చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇతను గతంలో ఆదానితో గాని ఇంకోటితో గాని ఒప్పించుకున్న ఒప్పందాల ప్రకారం డబ్బు చెల్లించడానికి వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే ప్రభుత్వం పైన ఎక్కడ చంద్రబాబు నాయుడు పెంచేసి మమ్మల్ని లోపలేపిస్తాడో అనే ఉద్దేశంతో తప్ప ఇలాంటి నిరసన కార్యక్రమాలు వేరే విధాలుగా చేయడం లేదు. దీనికైతే పూర్తి మద్దతు ప్రజల నుంచి రావడం లేదు. ఆ కరెంటు ఛార్జీలు పెంచింది ఫస్ట్ 2022-23లో 9,111 కోట్లు 9,011 కోట్లకు మాకు అప్రూవల్ కావాలని అప్లై చేశారు. ఎవరికి? ఏపీఆర్సీకి. 2023-24లో 1,500 కోట్లకు పెంచాలని చెప్పి అప్లై చేశారు ఏపీఆర్సీకి. ఈ కరెంటు ఛార్జీలు పెంచేది ఎవరికి అధికారం ఉందంటే మన ఏ పార్టీకి అధికారం లేదు. ఎవరికన్నా పెంచుకోవాలంటే ఏపీఆర్సీకి అప్లై చేసుకోవాలా. ఏపీఆర్సీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఏపీఆర్సీ చైర్మన్ ఎవరు ఉన్నారు? ఇంట్లో నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఈ నాగార్జున రెడ్డి గారికి వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఈ 23 కానీ 24వ సంవత్సరంలో కానీ అప్లై చేసిన 90 రోజులకే వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ లో ఈ వెసులుబాటు అనేది ఓన్లీ ఫర్ బోర్డు ఉంది. ఇది పెంచేదానికి తగ్గించేదానికి బోర్డు ఉంది. బోర్డు చేయకూడదని ఏపీఆర్సీ పెట్టారు. ఏపీఆర్సీలు పెట్టినా కూడా ఇప్పటికి 2.5 సంవత్సరం వాళ్ళ 2 ఏళ్లలో కూడా పెంచలేదు. ఎందుకు పెంచలేదు? ఏపీఆర్సీ బోర్డు వాళ్ళ పర్మిషన్ వీళ్ళు అప్లై చేసినప్పుడు చాలా అబ్నార్మల్ గా పెంచుతూ పోతున్నాము. 7 సార్లు ఆల్రెడీ పెంచినాము, మళ్ళీ పెంచితే ప్రజల భారం పడుతుందని వాళ్ళు పెట్టిన బోర్డులోనే ఈ ఏపీఆర్సీ వాళ్ళే పెంచలేదు. ఇప్పుడు ఏమైంది? ఈ బోర్డుకు
చాలా భారం అయిపోయింది. వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి అన్ని మీటర్లు చెప్పి ప్రతి దాంట్లో డంప్ చేసుకునేసినారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లకు డబ్బు కట్టేదానికి మన దగ్గర డబ్బు లేదు. ఈ డబ్బు ఎవరు కట్టాలా? గవర్నమెంట్ కట్టాలి. గవర్నమెంట్కి ఎంత మనము కొనింది ఎవరు? ఏపీఆర్సీ బోర్డు కొనింది. బోర్డే కట్టాలి. బోర్డు కట్టాలన్నప్పుడు బోర్డు డబ్బు కావాలా? అప్పుడు వాళ్ళు అప్రూవల్ పెట్టిన దానికి ఈ 20,000 కోట్లకు అప్రూవల్ పెడితే ఇప్పుడు 9,000 కోట్లకు వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఏది ఆ 2 years లో పెంచిన దానికి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చారు. ఆ 9,000 కోట్లు దేనికోసం మనం వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు? ఈ స్మార్ట్ మీటర్స్ డబ్బు కట్టేదానికి ఇచ్చారు. ఇది కేవలం ఈ స్మార్ట్ మీటర్ డబ్బు ఎవరికి పోయింది? మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా పోయింది. వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు పెంచుకొని మీటర్లు తెచ్చి ఆఫీసులో డబ్బు చేసుకొని దాన్ని ఉపయోగించుకోకుండా ఇప్పుడు ఆ డబ్బు కట్టాల్సిన భారము ఇప్పుడు మన మీద పడింది, ప్రజల మీద.